సార్ నమస్తే సార్. నమస్తే. ఇక్కడ నుంచి జూబ్లీ నియోజకవర్గం నుంచి 3 పార్టీలు వారావారి నిలబడుతున్నాయి. ఈసారి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ పబ్లిక్ కూడా ఎవరు వస్తే బాగుంటుందంటే లోకల్ లీడర్కు వస్తే బాగుంటుందని. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లోకల్ లీడర్ మనకు అందుబాటులో ఉంటాడు కాబట్టి లోకల్ లీడర్కి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం మాది. ఎవరు అంటే లోకల్లో లీడర్ అంటే ఇప్పుడు మొత్తం లోకల్లో అవుట్ ఆఫ్ నుంచి ఎవరు రాలేదు. ఇప్పుడు లోకల్ లీడర్ అంటే మనకు అందుబాటులో ఉన్న లీడర్ అనేది మన పబ్లిక్ ఎంచుకుంటుంది. అది ఎవరు మీకు అందుబాటులో? మాకు అందుబాటులో అంటే నవీన్ యాదవ్ గారు ఉన్నారు. మరి ఆయన ఇస్తే మీకు మంచి జరుగుతుంది నమ్మకం? ఇప్పుడు జరుగుతుందంటే మీకు మనం అనుభవించి చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు మాకు రాయమత్ నగర్ గురుద్వారా ఉంది. ఇక్కడ గురుద్వారాలో మాకు గ్రేవ్ యార్డ్ లేకుండే, వాళ్ళు పొజిషన్ లేకపోయినా కూడా మాకు గ్రేవ్ యార్డ్ అనేది వాళ్ళు అలాట్ చేశారు. వాళ్ళ సొంత భూమి నుంచి అలాట్ చేశారు. అక్కడ అలాట్ చేయడమే కాకుండా 3-4 లక్షలు పెట్టి ఒక షెడ్ కూడా ఇప్పించారు పబ్లిక్ గురించి. తర్వాత లాస్ట్ టైం గురుద్వారా గురించి ఒక బోర్ కూడా ఇప్పించారు అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు, ఎంపీ గారు ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ఆయన ఒకటి గురుద్వారాకి అంటే మన గురుద్వారాకే కాకుండా ఫ్రీజర్, వాళ్ళ డెడ్ బాడీ చనిపోతే వాళ్ళ డెడ్ బాడీని కాపాడి పెట్టేందుకు ఒక ఫ్రీజర్ కూడా మా గురుద్వారాకి అలర్ట్ చేశారు. ఇక్కడ మా గురువు 4వ గురు రామ్దాస్జీ బర్త్డే రోజు ఇక్కడ కనీసం లేదన్నా ఒక 2000 మంది వరకు మాకు భక్తులు వస్తారు. వాళ్ళకు అన్ని అన్నదానానికి సరిపడ్డ రేషన్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దగ్గర నేను ఇక్కడ 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 15 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తారు. తర్వాత మా ఇక్కడ జులూస్ ఒక లార్జ్గా 2000 మంది ఇక్కడి నుంచి అమీర్పేట వరకు జులూస్ వెళ్తుంది. దానికి కూడా స్వాగతం చాలా మంచిగా వాళ్ళ ఇంటి ముంగటికెళ్ళే పోతుంది కాబట్టి మంచి చాలా స్వాగతం పలుకుతారు వాళ్ళు. ఇవన్నీ అరేంజ్మెంట్స్ అనేది మనకు చేస్తున్నారు కాబట్టి మనము ఆయనకు లోకల్ లీడర్ అయి ఉండి మనం ఇన్ని అవకాశాలు ఇంత హెల్ప్ తీసుకున్నాక కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం అనేది మాకు మంచిగా అనిపించకుండా మేము ఆయనకి డెఫినెట్గా ఈసారి సపోర్ట్ చేస్తున్నాం.